అతను వకీల్ సాబ్. దాదాపు 10 ఏళ్లకు పైగా కొత్తగూడెం కోర్టులో అనునిత్యం ప్రజలు సమస్యలు, కష్టాలను కండ్లారా చూస్తూ వస్తున్నారు. నిరక్షరాస్యత మూలంగా పడుతున్న ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వస్తే వాటిని నయం చేసుకోవడానికి అనుభవిస్తున్న బాధలను చూసి చలించిపోయారు. ఈ బాధల నుంచి నిరుపేద ప్రజలను బయటపడేయాలంటే ఒక రాజకీయాల ద్వారాలను మాత్రమే సాధ్యమని నమ్మాడు. ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలన్న లక్ష్యంతో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి కొత్తగూడెం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశారు. అంతేకాదు, త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు ఖమ్మం స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో అడుగులు వేస్తున్న ప్రముఖ న్యాయవాది కటుకోజ్వల నాగేశ్వరరావుతో కెరటం ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఆయన పేరు ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా మారింది. ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 500 ఓట్లకు పైగా సాధించారు. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సత్తా ఏంటో సత్తా చూపించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనం ఎంపీ అభ్యర్థిగా ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి కటుకోజుల నాగేశ్వరరావు గారితో మనం ఉన్నాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, న్యాయవాదిగా దాదాపు 15 సంవత్సరాలుగా వృత్తిలో ఉన్నారు. అలా వాటిని పక్కన పెట్టి ప్రస్తుతం రాజకీయాల వైపు రావడానికి గల ప్రధాన కారణాలు ఏమంటారు? వ్యక్తిగతంగా నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి. అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవన విధానం ఎక్కడి నుంచి సంబంధించి చెప్పాలి. ప్రస్తుతానికి నాది కొత్తగూడెం జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. 2023 సంవత్సరంలో జరగబోయిన అసెంబ్లీ ఎన్నికలైన నేను స్వతంత్ర ఎమ్మెల్యేగా నిలబడటం జరిగింది. నా అభిమానులు నాకు ఓటు వేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సంక్రాంతి అలానే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గతంలో నాది కొక్కిరేని ఒక గ్రామం ఉండేది. అది తిరుమలాయపాలెం మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది. ఆడ నేను 10వ తరగతి చదువుకున్న తర్వాత విద్యాభ్యాసం కోసం రామచంద్ర కాలేజీలో డిగ్రీ వరకు చదువుకున్న తర్వాత ఈ మధ్యకాలంలో నేను నవతా సెకండ్ హ్యాండ్ పుస్తకాల షాప్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో పెట్టడం జరిగింది. ఆ సెకండ్ హ్యాండ్ పుస్తకాల షాప్ ఉద్దేశం ఏంటంటే బీద పిల్లలకి, ఇంకా అట్టడుగు పిల్లలకి చదువుకోవడానికి పుస్తకాలు సకాలంలో అందక బాధపడుతుంటే ఆ బాధకు చెల్లించి నేను సెకండ్ హ్యాండ్ పుస్తకాల షాప్ పెట్టడం జరిగింది. ఆ పుస్తకాల షాప్లో పిల్లలకి కావలసిన పుస్తకాలు అన్నీ సకాలంలో వాళ్ళకి అందేలా, ఆ చదువు వాళ్ళకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడం కోసం నా వంతు శ్రమ చేసి వాళ్ళందరికీ లాభాపేక్ష లేకుండానే వ్యాపారం చేయడం జరిగింది. ఆ రోజుల్లో ఆ పుస్తకాలు దొరకడం చాలా గగనతరం అయితే ఆ పుస్తకాలను ఏరకొచ్చి ఎక్కడొక్కడ తీసుకొచ్చి ఆ పిల్లలకి సకాలంలో అందించి వాళ్ళందరికీ నేను ఒక జీవన విధానానికి బాగుపడే ఉద్దేశంతో సంఘానికి సేవ చేయాలి, మనవాళ్ళనే ప్రేమతో వాళ్ళందరికీ సకాలంలో ఏమిటో బతకడానికి కావాల్సిన కనీస వసతులు ఏర్పరచుకోవడం కోసమే లాభాపేక్ష లేకుండానే చేసిన వ్యాపారం చేయడం జరిగింది. నేను చేసిన వ్యాపారం నవతా సెకండ్ హ్యాండ్ పుస్తకాలు మా నియోజకవర్గంలో, అంటే ఖమ్మం కొత్తగూడెం నియోజకవర్గంలో అందరికీ తెలిసిన విషయమే. నా దగ్గర పుస్తకాలకి భద్రాచలము, మనుగోలు, ఖమ్మం, దాదాపుగా సత్తుపల్లి, రుద్రంపూరు ఏరియాల నుంచి చాలామంది నా దగ్గర పుస్తకాలు రావడం జరిగింది. వాళ్ళందరూ సకాలంలో పుస్తకాలను అందించడం జరిగింది. వాళ్ళు ఆ రోజు నాకు సహకారం వాళ్ళకి అందించాను. వాళ్ళు కూడా నా పుస్తకాలు చదువుకొని కొంతమంది చాలా వరకు ఉద్యోగాలు సంపాదించి మేధావర్గంలో ఉన్న వాళ్ళు కూడా చూస్తాను. ఒక్కోసారి నాకు వాళ్ళు తటస్థపడ్డప్పుడు, నాగేశ్వరరావు అన్న మీరు బాగున్నారా, మీ పుస్తకాలు చదువుకొని మేము ఇక్కడ దాకా వచ్చాము, మీకు మేము చాలా రుణపడ్డాము అన్న విషయం కూడా చెప్పడం జరిగింది. కానీ 2023 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు నేను 2008లో ఎల్ఎల్బి పట్టా పూర్తి చేసుకొని మన కొత్తగూడెం జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేయడం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో నిలబడాల్సిన ఉద్దేశం ఏంటంటే సమాజంలో జరుగుతున్న బీదరికం, ఆ పిల్లలు పడుతున్న అవస్థ, ఆ కుటుంబాలు పడుతున్న మానసిక వేదన, ఆరోగ్య విషయంలో కానీ విద్య విజయం కానీ మనిషి పడుతున్న ఆ సంఘర్షణని చూసి నాకే చలనత్వం వచ్చి ఎన్నికల్లో నిలబడి ఏదైనా ఒక మంచి పని చేయాలి ప్రజలందరికీ సదుద్దేశంతో ఎన్నికల్లో నిలబడటమే తప్ప ఏ రకమైన స్వార్థపూరిత ఆలోచనతో కానీ ఇంకేదో సంపాదించాలని కోరికలతో ఎన్నికల్లో నిలబడటం జరగలేదు. ఎందుకంటే భారతదేశం చాలా విశాలమైనది, సుసంపన్నమైనది. చాలా ప్రపంచ దేశంలో అన్నిటికన్నా ఉత్తమమైన దేశం మనదే. మన ప్రపంచంలోని సంపద మొత్తం మన దేశంలోనే ఉన్నది, అది నిజం. ప్రపంచం మొత్తం ఈ విషయం చెప్పగలుగుతుంది. కానీ మన దగ్గర వైద్యాన్ని కొనుక్కునే దుస్థితి మనకి ఏర్పడ్డది. అది సామాన్యుడికి, మధ్యతరగతి వారికి వైద్యాన్ని కొనుక్కునే ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల మన కుటుంబంలో కొంతమంది కుటుంబాలు ఆర్థిక దౌర్భాగ్యాన్ని కిందుకుండి పిల్లలు జీవన విధాలు సవ్యంగా లేక, ఆరోగ్యం సవ్యంగా చూపించుకోక కొన్ని జీవితాలు మనకు అందముండే ఆరిపోతున్నాయి. వాళ్ళకి ఏదో ఒకట
ఈసారి కూడా 2023 64 సంవత్సరం జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలను కూడా నిలబడి వాళ్ళకు మంచి పని చేద్దామని విద్యని వైద్యాన్ని ఉచితంగానే అందరికి అందించాలని రాజ్యాంగంలో లిఖించబడ్డ ప్రకారంగా తప్పనిసరిగా విద్యని వైద్యాన్ని ప్రభుత్వం ప్రజలందరికీ ఉచితంగానే అన్ని రోగాలకి అన్ని విద్యలకి ప్రభుత్వమే అందించాల్సిన విధానం రాజ్యాంగంలో అంబేద్కర్ ద్వారా లిఖించబడటం జరిగింది. అది ప్రాథమిక హక్కు కింద కూడా ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఆ విషయాన్ని మర్చిపోతే ఆ గుర్తు చేయడానికి, అలానే ప్రభుత్వం చేయలేని పక్షం ఉంటే న్యాయస్థానాల ద్వారా ఆ రెండు వాళ్ళకి ఇప్పిద్దామని సదుద్దేశం ఎన్నికలు నిలబడటం జరిగింది. ప్రస్తుతం ఖమ్మం పార్లమెంటు చాలా హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఏదైతే ప్రధాన పార్టీలు కూడా చాలా ప్రెస్టేజ్గా తీసుకొని ఈ ఎన్నిక జరగబోతా ఉన్నది, దాన్ని మీరు స్వతంత్ర అభ్యర్థిగా వాటిని ఎలా ఢీ కొట్టబోతా ఉన్నారు? ప్రస్తుతం గతంలో రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా ప్రజలకు ఏం చేద్దామన్నది చెప్పకుండా ఉచిత పథకాలు ఇవ్వటమే అని చెప్పడం జరిగింది తప్ప ప్రజలకి ఈ పరిశ్రమ పెడతాము, ఈ నిరుద్యోగ సమస్య ఇలా పరిష్కారం చేస్తాము, రైతు బంధు ఇవ్వకుండా రైతుకు మద్దతు ధర ఇస్తారని ఏ రాజకీయ పార్టీ ప్రజల ముందు చెప్పి ఓటు అడగల. ఓటు డబ్బులతో కొని ప్రజలకు మభ్యపెట్టి మాయ చేసి ఓటేసుకోవటమే తప్ప నిజాయితీగా ప్రజలకు సేవ చేద్దామని ఒక సంకుచిత భాగంతో ఏ ఒక్క నాయకుడు చెప్పడానికి సంసిద్ధంగా లేకపోవడం వల్ల డబ్బు ప్రభావంతో ఆ రోజు ఎన్నికల్లో నిలబడటం జరిగింది. ఇప్పుడు నేను వాస్తవం చెప్పగలుగుతున్నా, గతంలో మనకి చాలాసార్లు మన కొత్తగూడెం నియోజకవర్గానికి ఉన్న రేగళ్ళకి దగ్గరకు వచ్చి ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు చాలాసార్లు దానికి పరిశీలన జరిగింది. వెంకటరావు గారు ఉన్నప్పుడు దాని గురించి చాలాసార్లు విమానాలు రావడం జరిగింది. కానీ అది ఎందుకో అది మరుగని పడిపోయింది. దేనికి అవసరం? మన ప్రదేశం మొత్తం పారిశ్రామిక ప్రదేశం. మన పక్కన కేటీపీఎస్ చదువుకున్న మేధావులు మాత్రమే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో ఉండాలని ఆలోచిస్తున్నా వాళ్ళు మాత్రమే దేశ ఆర్థిక స్థితిగతుల మీద అవగాహన ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఎన్నికలు రావడం జరిగింది. ప్రపంచాన్ని అంచనా వేయడానికి, మానవ జీవితం ఎలా నడవాలో ప్రణాళిక వేయడానికి సంసిద్ధంగా ఉన్న మేధా సంపత్తి మనకి పార్లమెంటుకి అసెంబ్లీలో సభ్యులుగా ఉండాల్సిన మామూలు లక్షణం. కానీ కొంతమంది ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేకపోవడం వల్ల నేను ఇప్పుడు ఎన్నికల్లో నిలబడి న్యాయవాది వృత్తి చేసుకుంటూ ప్రజలకు ఏమి కావాలా, ఏం అవసరాలు ఉన్నాయి, ప్రజలకు ఏ రకంగా జీవితంలో సుఖపడతారు, బంగారు భవిష్యత్తు ఎలా ఏర్పడుతుంది, భావి భారత పౌరులకు మనం ఏమి అందించాలని ఒక చక్కటి ఆదేశంతో ప్రజలకు ఎప్పటి నుంచైనా ఒక చక్కటి జ్ఞానం కలిగించడానికి నేను ఎన్నికలు నిలబడి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపుకుంటూ ప్రజలకు ఇది కావాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి, అవసరమైతే న్యాయస్థానాల ద్వారా ఆశ్రయించి మన రాజ్యాంగబద్ధంగా ప్రజలందరికీ అందించాలని చక్కటి ఉద్దేశంతో ఎన్నికల్లో నిలబడటమే తప్ప నేను డబ్బుకో రాజకీయ పార్టీల ప్రభావాలకు లొంగేవాడిని కాదన్న విషయం మీ అందరికీ చెప్పగలుగుతూ ఆ ధైర్యంతో ప్రజలు నన్ను నేను చెప్పుకుంటున్న ఈ మేధావర్గానికి చెందిన వాడిని కాబట్టి ప్రజల సమస్య పరిష్కారం చేయడానికి సంసిద్ధంగా ఉండని తెలియజేస్తూ నాకు ఆ నమ్మకంతో ప్రజలు నాకు ఓటు గెలిపిస్తారని ఆకాంక్షిస్తూ ఎన్నికలు నిలబడడం జరిగింది. అంటే మీ ఎజెండాలో ఏ అంశాలు పొందుపరిచారు మీరు ఈ ఇన్నేళ్ల కాలంలో పరిష్కారం కాని సమస్యలు ఏమున్నాయని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాపర్ మైన్స్ బయ్యారంలో చాలాసార్లు పర్యటన జరిగింది కేంద్ర ప్రభుత్వం. కానీ బయ్యారంలో కాపర్ మైన్స్ ముచ్చట ఈ రోజు లేకుండా పోయింది. మొన్న వచ్చిన రాజకీయ నాయకులు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రస్తావన తేలేదు. అలానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెంకటరావు గారు ఎమ్మెల్యే గారుగా ఉన్నప్పుడు మన గరిమెళ్లపాడులో విమానాశ్రయం కోసం చాలాసార్లు విమానాశ్రయం సంబంధించిన సంస్థల వాళ్ళు చాలా పర్యవేక్షణ చేయడం జరిగింది. కానీ 10 సంవత్సరాల తర్వాత అది మూతపడిపోయింది, దాని మరుగున పడిపోయింది, దాని ప్రస్తావన లేకుండా అయిపోయింది. ఏమైపోయింది? ఆ పరిశ్రమ ఏర్పాటు చేసినట్టయితే మన పరిసరాల్లో ఉన్న ప్రతి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగ సమస్య పూర్తిగా పరిష్కారం కావాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలానే బయ్యారంలో ఉన్న కాపర్ పంచుకున్న పరిశ్రమ స్టార్ట్ చేసినట్టయితే నిరుద్యోగ సమస్య పూర్తిగా నిర్మూలన జరిగి వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు అందరూ సవ్యంగా జీవితం గడపడానికి, పిల్లల చదువుకు సరైన ఉద్యోగం కల్పించి ప్రజల జీవితం కార్మికుల జీవితాలు కూడా సఖ్యంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ ఈ రోడ్డున ఎందుకు మూలన పడ్డాయో ఎవరు చెప్పలేకపోతున్నారు. అలానే ఈ మధ్యలో చూస్తున్నాం ఏపీషన్లకు ఒకప్పుడు పెద్ద పరిశ్రమ మనకి అది మూతపడిపోయింది. అలానే స్పాంజర్ని ఈ మధ్యలో ఎన్ఎండిసిగా ఈ పేరును మార్చుకోవడం జరిగింది. ఈ రెండు పరిశ్రమలు మనకి మళ్ళా పునర్నిర్మాణం చేసినట్టయితే ప్రజలందరికీ ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఉద్యోగాలు రాగలుగుతాయి, ప్రజలందరూ సుఖశాంతుల్లో ఉండగలుగుతారు, నిరుద్యోగ సమస్య తీరడానికి అవకాశం దొరుకుతుంది. ఇంకో విషయం కూడా చెప్పాలి,
రైతుకు గిట్టుబాటు ధర అవసరం. రైతు పండించిన పంట గింజలు మనం తినగలుగుతున్నాం. రైతుకు పరోక్షంగా రుణపడ్డ వాళ్ళమే. కానీ రైతు ఈరోజు భిక్షాధికారం మిగిలిపోయాడు. రైతే రాదన్నాం. రైతును ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అందుకోసమే రైతుకు తప్పనిసరిగా మద్దతు ధర కావాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడ్డది. తప్పనిసరిగా రైతుకు మద్దతు ధర కావాల్సిందే. ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ మధ్యలో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అనేది కొత్తగా పెట్టి మేధావులు అనే వాళ్ళని పక్కన నెట్టుతున్నది వ్యవస్థ. చదువుకున్న మేధావి మన దగ్గరే ఉంటే ఆ దేశం మనకు సుసంపన్నంగా కాగలుగుతుంది. మేధావులు చదువుకున్న వాళ్ళు రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం రాకపోవడం వల్ల బయట దేశాలకు పోయి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ దేశంలో రాణించగలుగుతున్నారు. వాళ్ళే మన దేశంలో ఉంటే మన దేశం ఇప్పటికెప్పటికో ప్రపంచ దేశాల్లో ఉన్న దేశంగా మిగిలిపోయింది. రిజర్వేషన్ అనే ఒక వంకతో మేధావుల్ని పక్కన నెట్టడం చాలా అమానుషం. అందుకోసం ప్రభుత్వ ఉద్యోగ నియామకంలో రిజర్వేషన్ పూర్తిగా రద్దు చేయాలని, విద్య విషయంలో లేని వాళ్ళకి రిజర్వేషన్ కల్పించినా పర్లే, కానీ రిజర్వేషన్ ఉద్యోగ నియామకంలో తప్పనిసరిగా రద్దు చేయాల్సిందే. అలా చేసినప్పుడు మాత్రం యువతకి సరైన న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. చదువుకి సరైన విలువ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ వ్యవస్థ మర్చిపోయింది కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తూ రిజర్వేషన్ పూర్తిగా ఉద్యోగ నియామకంలో ప్రభుత్వ ఉద్యోగంలో పూర్తిగా రద్దు చేయాలని నేను ఆకాంక్షిస్తూ ఎన్నికలు నిలబడ్డా. ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ మధ్యలో ఉచిత పథకాలు వచ్చాయి. అసలు ఉచిత పథకం ఎవడు అడిగాడని? ఏ మహిళ నాకు ఉచితంగా బస్సు కావాలని అడగల? ఏ రైతు నాకు ఉచితంగా రైతు బంధు కావాలని అడగల? ఏ మహిళ నాకు వితంతు పంపిణీ కావాలని అడగల? ఏ కుటుంబ సభ్యుడు నాకు కళ్యాణ లక్ష్మి కావాలని అడగల? ప్రభుత్వం ఆ ఉచిత పథకాలను మాయలో జనాలు దింపి వాళ్ళ ఆలోచన విధాన్ని పూర్తిగా స్తంభింప చేసి వాళ్ళకి నిరుద్యోగం ఎక్కువ పెంచి ప్రజలకి జీవన విధానం ఎలా గడపాలో ప్రభుత్వం చెప్పాల్సింది పోయి ఉచిత పథకాల వైపు మొగ్గు చూపే విధంగా చేసి బిచ్చిగానం చేసింది ప్రభుత్వం ప్రజలందరినీ. చెల్లికి ఎప్పుడు వితంతు పెన్షన్ వస్తుందా, అమ్మకి పెంచినప్పుడు ఎదురు చుట్టమే తప్ప యువతకి ఏం చేస్తుంది ప్రభుత్వం? నిరుద్యోగం తాండవం చేస్తున్నప్పుడు చూస్తూ మెల్లకుండా కూకోవటమే తప్ప యువతకి ఏ రకమైన న్యాయం చేయకపోవడం వల్ల యువత టచ్ ఫోన్లు చూసుకొని చెట్ట కింద కూకొని వాళ్ళ జీవితం ఏమైపోతుందో, మా బతుకులంతా ఇంతే అయిపోతుంది. నిరాశలో నిస్పృహలో కొన్ని కుటుంబాలు, కొంత పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా పేపర్లో వార్తల్లో చూస్తున్నాం. ఇలాంటి దుస్థితి మనకి రాకూడదు. భారతదేశం సువిశాలమైన దేశం మనకు తెలుసు, సుసంపన్నమైన దేశం. ఏ దేశంలోని సంపద మన దగ్గర ఉన్నప్పుడు మన వాళ్ళని ఇలాంటి నీచ స్థితిలో మన యువత ఉండడం చాలా బాధకరంగానే ఉన్నది అని చూసి చెల్లించి నాలే ప్రజలకి ఏమైనా మంచి చేద్దామని ఆలోచన వచ్చి ఎన్నికలు నిలబడి వీళ్ళందరికీ మంచి చేద్దాం అనుకుంటున్నా. ఆ ఉద్దేశంతో ఎన్నికలు నిలబడటం జరిగింది. ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ మధ్యలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సంగతి కూడా ఒక పరిగణలో తీసుకోవాలని అనిపిస్తుంది. కాంట్రాక్ట్ నియామకం చేసేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగులాగానే సమాన ఉత్తీర్ణత, సమాన విద్యార్హత ఉండి వాళ్ళలాగానే వీళ్ళకి 12 గంటలు ఉంటున్నాయి. కానీ సామాన్యుడిగా కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేసేవాడికి జీతం తక్కువ, ప్రభుత్వ జీతం ఉద్యోగం చేసేవాడి జీతం ఎక్కువ. ఎందుకు ఈ వ్యత్యాసం? సమానమైన విద్యార్హత, సమానమైన కాలపరిమితిలో పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగిలాగా కార్మిక ఉద్యోగుడు సమానమైన వేతనం కావాలని నా ఆలోచన. అందుకోసమే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన పూచి ప్రభుత్వానికి ఉంది. అది కాని పక్షంలో చట్టాన్ని ఆశ్రయించి న్యాయస్థానాల ద్వారా వాళ్ళందరికీ అందేలా చేయడానికి నేను మనస్ఫూర్తిగా సంసిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నా. చూసినట్టయితే ఒక అవకాశం ఇస్తే ప్రస్తుతం ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను, వారు అనుభవిస్తున్న బాధలను కండ్లారా చూసిన వ్యక్తిగా వాటిని పారదోలేందుకు అవకాశం ఇస్తే నేను ప్రజాప్రతినిధిగా పార్లమెంట్లో తన గళం వినిపిస్తానని, అవసరమైతే న్యాయస్థానాల ద్వారా కూడా వాటిని సాధించేందుకు పోరాడతానని చెప్పేసి